హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఈరోజు నేనైతే టమాటా కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇంకా ఒక బాండ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక కరివేపాకు వేసిన తర్వాత ఒక ఆనియన్ వేసినాను. ఇంకా ఆనియన్స్కి మస్తు రేట్ ఉన్నాయి కదండి, అందరూ చూసి వాడుకోవాలి. ఇంకా అట్లా అని చెప్పి ఇంకా నేను ఒక ఆనియన్ వేసి తర్వాత ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన అనమాట. అవి వేగిన తర్వాత టమాటాలు ఒక 5-6 కట్ చేసి పెట్టుకున్నా, అవి యాడ్ చేసిన. అయితే టమాటాలు నేను పైన లేయర్ తీసేసిన అనమాట. ఇంకా అంటే కొద్దిగా మనం కెమికల్ని అవాయిడ్ చేసినట్లు ఉంటుంది కదా, అట్లా అని చెప్పేసి కొద్దిగా ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఇంకా పైన లేయర్ తీసేసి మొత్తం అట్లా కట్ చేసిన. ఇట్లా అయితే మనకి తొందరగా కూడా ఉడుకుతవి, మంచిగా సాఫ్ట్గా అవుతుంది కదా. పండుటివి అయితే ఇంకా సూపర్ ఉంటుంది. అంటే ఇవి మామూలుగా కొద్దిగా పండుగ ఉన్నాయి. ఇంకా అట్లా వేసి కొద్దిగా సాల్ట్ వేసి కలిపి దానిలోనే ఉన్న వాటర్ మొత్తం ఇట్లా మంచిగా దగ్గరికి అయ్యేటట్లుగా ఉంచుకోవాలి. తర్వాత ఇంక ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలన్నమాట. కొద్దిగా ధనియా పౌడరు, అలాగే 2 స్పూన్ల కారం వేసిన అనమాట నేను. ఇది మొత్తం బాగా అంతా కలుసుకునే విధంగా కలుపుకొని ఇంకా మనం ఒక 5 మినిట్స్ ఇట్లా ఉంచి, ఒకవేళ ఇంకా మనకి కర్రీలాగా కావాలి అంటే గ్రేవీ ఎక్కువ కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. అయితే ఇట్లా మొత్తం ఆయిల్ ఇట్లా పైనకి వచ్చే వరకు ఉంచాలండి. అప్పుడే మనకి కూర టేస్ట్ ఉంటుంది. స్పూన్తో మనం కర్రీని ఇట్లా ఒత్తాలన్నమాట. ఒత్తితే కొంచెం పేస్ట్ లాగా అయ్యి మంచిగా అనిపిస్తుంది కదా. అట్లా అని చెప్పేసి అట్లా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసిన నేను. అట్లా యాడ్ చేసి ఇంకొక 2 మినిట్స్ అట్లా పెట్టి హై ఫ్లేమ్లో ఆఫ్ చేస్తే అయిపోతుందండి. మనకి కర్రీ టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మొత్తం వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు అయితే మళ్ళీ కర్రీలాగా ఉండదు, గ్రేవీ ఉండదు అసలు, మళ్ళీ దగ్గరికి అవుతుంది. అందుకే ఇంకా ఒక స్పూన్ మళ్ళీ సాల్ట్ యాడ్ చేసి ఒకసారి ఒక 2 మినిట్స్ ఇట్లా పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇంకా లాస్ట్ మూమెంట్లో కొత్తిమీర ఉంటే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేస్తలేను. ఈ విధంగా అండి, చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే. సో ఇట్లా వేసుకొని తినండి మీరు కూడా. ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్? మంచిగా అనిపించిందా? ఒకవేళ మీకు నచ్చితే ఇట్లా లైక్ ఇవ్వండి, సరేనా? అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ, బాయ్.